హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు నేను చాలా సింపుల్గానే పూజ చేసుకున్నాను. దేవుడి ఫోటోలన్నీ, విగ్రహాలన్నీ నిన్ననే కడుక్కొని బొట్లు, పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాను. మార్నింగ్ లేచి పిల్లల్ని స్కూల్కి పంపించి స్నానం చేసుకొని నా పూజ అనేది చేసుకున్నాను. నేను చాలా సింపుల్గానే చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మాకు జర్నీ ఉంది, ఫెస్టివల్ ఉంది కదా, అందుకని ఊరికి వెళ్తున్నాము. అంతకంటే కూడా ఇంపార్టెంట్ పని ఇంకొకటి ఉందండి. వైకుంఠ ఏకాదశి దర్శనానికి తిరుమలకి వెళ్తున్నాం మేము. మాకు టికెట్లు బుక్ అయ్యాయి. అందుకు ఈరోజు నేను లగేజ్ ప్యాకింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్గానే పూజ చేసుకున్నాను. లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూనే మళ్ళీ ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి, అవన్నీ మిషన్కి వేసుకొని నేను లగేజ్ ప్యాకింగ్ అనేది చేసుకుంటున్నాను. ఒక పక్క వంట చేసుకుంటూ లగేజ్ ప్యాకింగ్ చేసుకుంటూ పూజ చేసుకున్నాను. విగ్రహాలన్నీ నిన్నే కడుక్కొని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను కాబట్టి మార్నింగే స్నానం చేసి శివలింగానికి నీటితో అభిషేకం చేసుకొని గంధం అద్దించి కుంకుమ బొట్లతో అలంకరించుకొని సింపుల్గా పూజ చేసుకున్నాను. శివుడు పూజ నేను ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనూ. శివుని ఆరాధన, మాకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అయినాను శివునికి కొంచెం ఎక్కువగా పూజ చేసుకుంటాను నేను. ఎందుకో నాకు ఆ శివుడు అంటే కొంచెం ఇష్టము. అలాగే సాటర్డే రేపు నైట్ మాకు వైకుంఠ ఏకాదశి దర్శనం. నైట్ 10 o'clock స్లాట్ టికెట్ బుక్ అయింది. మేము దర్శనానికి వెళ్తాము పిల్లల్ని తీసుకొని. అటునుంచి అటే మళ్ళీ ఊరికి వెళ్ళాలి. లగేజ్ ప్యాకింగ్ ఎక్కువగా ఉంది, చేయాల్సింది. తిరుమలకి వెళ్ళాల్సిన ప్యాకింగ్ సపరేట్ ఉంది, మళ్ళీ ఊరికి తీసుకెళ్లాల్సిన ప్యాకింగ్ సపరేట్ ఉంది. అందుకు ఈరోజు నేను టెంపుల్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. లగేజ్ ప్యాకింగ్తోనే సరిపోతుంది నాకు. 3 పిల్లలు బట్టలు సర్దాలి కాబట్టి ఏవేవి పెట్టుకున్నాను, ఏవేవి పెట్టుకోలేదు అంతా గుర్తు తెచ్చుకొని ఈరోజంతా ఫుల్ సర్దడానికే సరిపోతుంది నాకు. పిల్లల మెడిసిన్స్, సిరప్స్, జలుబు దగ్గు మెడిసిన్స్ అంతా పెట్టుకున్నాను నైటే. మా ఇంట్లో దేవుని గది అనేది చాలా సింపుల్గానే ఉంటుందండి. కనీసం ఇది రెంటెడ్ హౌస్ మాది. చిక్కబల్లాపూర్లో మాకు ఓన్ హౌస్ ఉంది. అది రెంట్కి ఇచ్చి మేము ఇక్కడ రెంట్కున్నాము. కనీసం దేవుని రూమ్లో